హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేకొండ మండలం తిరుమలై గ్రామంలో పాండవుల గుట్ట చూడడానికి వచ్చాము. ఇక్కడ అద్భుతమైన శిలలు శిల్పాలకు మారుపేరుగా ఈ పాండవుల గుట్టలు ఉన్నాయి. ఇప్పుడు మనం పాండవుల గుట్ట ప్రవేశ మార్గంలో ఉన్నాము. ఈ ప్రవేశ మార్గమే ఇంత అద్భుతంగా ఉందంటే లోపల ఎన్ని వింతలు విశేషాలు ఉన్నాయో మనం వెళ్తూ చూసుకుంటూ వెళ్దాం. ఈ పాండవుల గుట్టలు దాదాపుగా 9 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఇక్కడ పురాతన కాలంలో పాండవులు నివసించారనే చారిత్రాత్మక ఆలమాలు చాలా కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. అలాగే ఇక్కడ భీముని పాదం, భీముని గుండు, జారుబండ, ఇక్కడ భీముని పాదంతో పాటు ధర్మరాజు జూదమాడిన చిత్రాలు విచిత్రం చేస్తున్నాయి. అలాగే ఇక్కడ బొంతమ్మ గుడి, పాండవుల కుంట, సమావేశ గృహము, అలాగే చెలిమలు గుడిలో చిత్రాలు విచిత్రం చేస్తున్నాయి ఇక్కడ. అలాగే వీటితో పాటుగా అక్కమేడలు గుట్టపై ఉన్నాయి. గూగులోని వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడ. అలాగే పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నట్టు మనకు ఆనవాళ్ళు కనిపిస్తాయి. అలాగే పాండవులు ఇక్కడ వనవాసం చేసిన ఆనవాళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకు. ఈ గుట్టలు అద్భుతమైన పర్యాటక కేంద్రంగా ఇప్పుడు అభివృద్ధి చెందుతూ తెలంగాణ టూరిజంలో కూడా అయితే ఇక్కడ ఈ గ్రామం ఏంటనంటే జూబ్లీ నగర్ దగ్గర ఉంటుంది. ఇక్కడ మండలం వచ్చేసి రేగొండ అంటారు. ఈ యొక్క ప్రాంతం మొత్తము దీనిని పాండవుల గుట్ట అంటారు. ఈ యొక్క పాండవుల గుట్ట వాళ్ళు ముందుగా
ఢిల్లీ హస్తినాపురము గజపూరి తాలూకా పరిపాలించేటి వారు పాండవులు. పాండవుల ముందుగా పెద్దవాడు అయినటువంటి ధర్మరాజు, రెండవ వాడు అయినటువంటి అర్జునుడు, మూడవ వాడు భీముడు, అదేవిధంగా నాలుగవ వాడు నకులుడు, ఐదవ వాడు సహాదేవుడు. ఈ యొక్క 5గురు పంచపాండవులు. వీరికి ఒక్కతే భార్య. ఆ యొక్క భార్య పేరు ద్రౌపది అంటారు. ఇంతకు ముందుకు మహాభారతంలో కౌరవులు 100 మంది, అందులో ఒక్కవాడు పెద్దవాడు ఎవరు అంటే దుర్యోధనుడు. దుర్యోధనుడి యొక్క తమ్ముడు అయినటువంటి దుశ్శాసనుడు. వారితోటి మహాభారతంలో యుద్ధము అయిపోయిన తర్వాత 36 సంవత్సరాలు గజపురి తాలూకా వదిలి ఈ యొక్క ప్లేస్కి అనగా ఈ యొక్క గుహలకు వచ్చి ఇక్కడ వాళ్ళు నివసించడం జరిగినది. కాబట్టి ఇక్కడ వాళ్ళ యొక్క సామాగ్రి పెట్టుకొని ఇక్కడ వంటలు వండుకొని ఇక్కడ పడుకునేవారు అని పురాణాలు చెబుతూ ఉండేవి. కాబట్టి ఈ యొక్క గుహకి పాండవుల గుట్ట అని అంటారు. ఈ గుట్ట మొత్తము చాలా బ్రహ్మాండంగా, అద్భుతముగా, వైభవంగా ఉన్నటువంటి నలుమూలల ప్రాంతాలలో ఉన్నటువంటి వారు ఈ యొక్క గుహలు ఎంత బాగున్నదో అని చూడడానికి లొకేషన్స్ పర్పస్లో కానీ, అదేవిధంగా షూటింగ్ పర్పస్లో కానీ, ఇంకా దూరం నుండి అరే ఇక్కడ బాగుంటుందట అని వచ్చేవారు. తీర్థయాత్ర ప్రకారము ఇక్కడ చాలా బ్రహ్మాండంగా జాతర కూడా జరుగుతుంది. దీనిని మేకల గట్టు కూడా అని అంటారు. కాబట్టి ఈ యొక్క అసలు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వర్షాలు పడకపోతే ఇక్కడికి కరువు సంభవించినప్పుడు అందరూ వచ్చే ఇక్కడికి నీళ్లు పోస్తారు. ఫస్ట్ ఇక్కడ పాండవులకు నీళ్లు పోస్తే ఇక పాలాభిషేకాలు, నెయ్యాభిషేకాలు, పంచ అమృతాలతో ఇక్కడ అభిషేకాలు చేసినట్టయితే మనకి వర్షాలు కురుస్తాయని ఒక నమ్మకం. కాబట్టి ఇగో దీనిని పాండవుల గుట్ట అంటారు. కుంతీదేవి అక్కడ అరుస్తే వాటర్ వస్తాయంట. అవునవును, అది నాకు తెలుసు. మనం ఈ సైడ్ గుంట ఇలా వెళ్తే దారి ఉండాలి. ఆ దారి గుంట వెళ్తే మనకి అక్కడ కుంతి అమ్మవారు ఉంటారు. తర్వాత మేకల గట్టు ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఓకేనా? మరి ఈ యొక్క పాండవుల గుహ ఈ విధంగా ఉన్నప్పుడు మరి నెక్స్ట్ మనము చూడదగ్గ ప్రదేశము ఏమిటంటే ఇక్కడ ఈ విధంగా ఈ దారి గుంట ఇలా వెళితే గుంతమ్మ జలపాతం ఉంటుంది. ఇటు సైడ్ వెళితే మేకల గట్టు ఉంటుంది. అక్కడ మనము అరిస్తే మన యొక్క మాటలు వింటూ ఉంటే జలము అనగా నీరు అనగా నీళ్లు వస్తూ ఉంటాయి. ఆ గుహ నుండి ఈ దారి గుంట ఇలా వెడితే మనకి ఆ యొక్క కుంతి అమ్మవారి యొక్క గుహము అవుపిస్తుంది. కాబట్టి ఆ కుంతీదేవి ఎవరు అనంటే పాండవులకి 2 తల్లులు. మొదటి యొక్క తల్లి పేరు కుంతీదేవి, అదేవిధంగా రెండవ తల్లి పేరు మాధవి అని అంటారు. కాబట్టి ఫస్ట్ ముందుగా మనము
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ కింద ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు.